కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మీ ముందుకు ఈ యొక్క ఆడియో రూపంలో రావటానికి కారణం వచ్చేసి, ఈ మధ్య కాలంలో సునీల్ గారు వారు ఒక పాట పాడినట్టు తెగ వైరల్ అవుతుంది. క్రైస్తవ్యం గురించి ఒక పాట. ఆ పాట పాడుతూ ఆయన యాక్టింగ్ చేయటం జరిగింది. అయితే కొంతమంది క్రైస్తవులు ఆయన యేసుక్రీస్తును నమ్ముకున్నాడంటూ ఆయన పాడిన ఆ యొక్క పాట, ఆ సన్నివేశం ఏదైతుందో దాన్ని క్లిప్ తీసుకొని యూట్యూబ్లో షార్ట్స్ పెట్టడం జరుగుతుంది. అయితే ఆయన మారాడు అనుకుని చాలామంది క్రైస్తవులు వీడియోస్ వాడుకుంటున్నారు. ఎందుకు చేస్తున్నారో తెలియదు. ఆయనంతటా ఆయనగా వీడియో ముఖంగా సముఖంగా నేను యేసును నమ్ముకున్నాను అని చెప్పలేదు. కానీ ఏదో ఒక పాట పాడినట్టు ఒక వీడియో చూశారు. దానిని తెగ వైరల్ చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఆయన ఏదో ఒక సినిమాలో ఒక క్లిప్పు వాడి ఉంటారు. అది కూడా క్రైస్తవులని అవమానపరిచే విధంగానే నాకు తెలిసి చేసి ఉంటారు, ఒక హేళనగా. దానిని మీరు తీసుకొని యూట్యూబ్లో పెట్టడం, సునీల్ గారు రక్షణ పొందాడని, సునీల్ గారిని దేవుడు కరుణించాడని, నమ్ముకున్నాడని చాలా ఇలా కామెంట్లు పెట్టి వీడియోని షేర్ చేయటం జరుగుతుంది. మరి ఇలా ఎందుకు చేస్తున్నారు అని ఆలోచన చేస్తే, కొంతమంది యూట్యూబర్స్ వారు వ్యూస్ కోసం, ఛానల్ సబ్స్క్రైబర్ కోసం ఇలా చేస్తున్నారేమో అనిపిస్తుంది. మరి వ్యూస్ కోసం, సబ్స్క్రైబర్ కోసం ఇలా పిచ్చిగా ఆలోచించొద్దని నేను కోరుకుంటున్నాను. దయచేసి ఆయన గారు ఏ వీడియో అయితే యాక్ట్ చేసినారో, ఏదైతే దేవుని పాట పాడినట్టు యాక్ట్ చేసినారో దాన్ని దయచేసి ఎవరు మీరు షేర్ చేయొద్దు. ఏది వాస్తవమో ఏది అవాస్తవమో తెలుసుకోండి ముందు. అసలు దేవుడు తన ప్రజలు ఎందుకు నశిస్తున్నారంటే తెలివి లేక, జ్ఞానం లేక అని దేవుడు అన్నాడు. నిజంగానే మనకి తెలివి లేదు, జ్ఞానం లేదు అన్న విధంగా ప్రవర్తిస్తున్నాము అని నాకు అనిపిస్తుంది. ఆయన వీడియో ముఖంగా సాక్ష్యం చెప్పాడా? లేదు. ఆయన యాక్టర్ కాబట్టి ఏదో ఒక సినిమాలో యాక్ట్ చేసి ఉంటాడు అని సైలెంట్గా ఉండాలి. అది కూడా ఆయన పాడింది కాదు, ఎవరో పాడింది. అది ఒరిజినల్ సాంగ్ కాదు, ఎవరో పాడిన దాన్ని యాక్ట్ చేసినట్టు ఉంది అంతే.